ఈరోజు కాకరకాయ అస్సలు చేదు లేకుండా ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఇది మా అమ్మ చేసే పద్ధతి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వారం రోజుల పాటు బయట ఉన్న నిల్వ ఉంటుంది. అలాగే మనం కూరలు చేసినప్పుడు ఒక్కొక్కసారి కారం కానీ ఉప్పు కానీ ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలనేది చిన్న చిట్కా చివరిలో చెప్తాను, మిస్ అవ్వద్దు. అందరికీ నమస్కారం. అనూస్ అమ్మ చేతి రుచులకు స్వాగతం. దీనికి మీడియం సైజులో ఉండే కాకరకాయలు తీసుకోవాలి. మరీ పొడవుగా కొంచెం పెరుగు, ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు రసం తీసుకున్నాను నేను. ఈ మూడు మిక్స్ చేసేసి పెట్టుకోవాలి. కాకరకాయల్ని మధ్యకి కొంచెం ఘాట్లాగా పెట్టుకోవాలన్నమాట. ఘాట్లాగా పెట్టుకొని వాటిని మూకుడులో వేసేసి ఈ పేస్ట్తో పాటు ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ముక్క కొంచెం మెత్తబడ్డ తర్వాత తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఈలోగా ఉల్లిగడ్డలు మనకి కావలసిన పేస్ట్కి అందులో కూరడానికి కావలసిన ఒక 2 ఉల్లిగడ్డలు అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ చాలా పెద్దగా ఉంటాయి. దానికి ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం తీసి పెట్టుకున్నాం కదా ఈ కాకరకాయలు, ఇవి పూర్తిగా అయితే చల్లారనివ్వాలన్నమాట. ఇక్కడైతే ఐరన్ ప్యాన్ వాడతారు. ఇది చాలా బరువుగా ఉంటుంది. నేనైతే మొయ్యలేను. వెనకటి రోజుల్లో కూడా అంతే కదండి. ఐరన్ కానీ మట్టి కానీ ఇత్తడి పాత్రలు కానీ వాడేవాళ్ళు. నాకు కూడా చాలా ఇష్టం అవంటే. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. నాన్ స్టిక్ అయితే మేము అస్సలు వాడము. మీరు కూడా ఒకవేళ ఉంటే అవాయిడ్ చేయండి, వాడకుండా. ఇది చాలా మందంగా ఉంటుంది కాబట్టి చక్కగా ఏదైనా మాడిపోకుండా వస్తుంది. ఇలా మనం పెట్టుకున్నాం కదా, ఈ కాకరకాయలు చల్లారిన తర్వాత ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లి కారం ఉంటుంది కదా, దాన్ని దీంట్లో మధ్యలో కూరాలన్నమాట. కూరి పాన్లో వేసేసి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. మరీ ఎక్కువ సెగన కాకుండా కొంచెం వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో, తర్వాత సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి. అస్సలు చేదు ఉండదు. మేము రూమ్లో ఉండేటప్పుడు మా అమ్మగారు ఇలా కాకరకాయ కారం చేసి ఇస్తుండేవాళ్ళు. ఇది వారం దాకా నిల్వ ఉండేది. అప్పుడు ఫ్రిడ్జ్లు లేవు కదా, బయటనే పెట్టుకునేవాళ్ళం. చాలా బాగుండేది. ఇంటి ముందు పందిరికి కాసేవండి కాకరకాయలు. అప్పటికప్పుడు కోసుకొచ్చి చేస్తే ఇంకా టేస్టీగా ఉండేది. ఆ రోజులే వేరు కదా. ఇది చేదైతే అస్సలు ఉండదండి, నేను గ్యారంటీ దానికి. చిన్న పిల్లలు కూడా చక్కగా ఉత్తగా ముక్కలైనా మనం ఇంకా కొంచెం ఉల్లి కారం ఉంది కదా, ఇది హాఫ్ వరకు వేగిన తర్వాత మిగతా ఉల్లి కారాన్ని కూడా దీంట్లో వేయాలి. ఎందుకంటే ముందే వేస్తే అది మాడిపోయే అవకాశం ఉంది. సో ఈ స్టేజ్లో వేసి మళ్ళీ మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ జాగ్రత్తగా వేయించుకుంటూ ఉండాలి. ఈ వంటలు చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి. ఇది కూడా ఒక యజ్ఞం లాంటిదే. అలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ముక్కల్ని ఉడకబెడతాం కాబట్టి త్వరగానే వేగిపోతాయి. ప్లస్ క్రిస్పీగా ఉంటాయి కూడా. ముక్క కూడా ఉడికి వేగి చాలా టేస్టీగా ఉంటుంది. లోపల ఉన్న ఉల్లిగడ్డల కారం కూడా చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే చెప్పలేమన్నమాట. మనం తింటేనే ఆ టేస్ట్ అనుభవిస్తేనే తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. కాకరకాయలు ఉండే విత్తనాలు కూడా వేగి భలే ఉంటాయండి. కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. ఈరోజు అమ్మ చెప్పిన చిట్కా, కూరల్లోకి కారం ఎక్కువైతే కొంచెం పెరుగు లేదా పాలు కలిపితే కారం తగ్గుతుంది. ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళదుంప ముక్కలను వేస్తే ఉప్పు పీల్చేస్తుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి.